నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆశా కార్యకర్తలపై కాంగ్రెస్ సర్కారు దుశ్శాసన పర్వం అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ సచివాలయంలో ఆవిష్కరించింది ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి విగ్రహమే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆమోదించబోరన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ శ్రేణుల కార్యక్రమాలు మినిస్టర్స్ క్వార్టర్స్లో ముట్టడించిన బీసీ విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు డిమాండ్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రతిపక్షాలు సైబర్ సెక్యూరిటీ ఆర్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్ పదవీ విరమణ సందర్భంగా హెచ్చరించిన గవర్నర్ శక్తికాంత దాస్ వికారాబాద్ జిల్లా తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుస్తున్నాం. ఉదయ్ చెప్పండి, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి డీటెయిల్స్ అలాగే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సాయమాధవి రోజు రోజుకి కూడా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. కొద్దిసేపటి క్రితమే 30 మంది విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి కూడా గురుకుల పాఠశాలలు కూడా కుంటుపడుతున్నాయి. ఎందుకంటే ఫుడ్ విషయంలో నాణ్యత చూపట్లేదు, అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా పెట్టట్లేదు అని చెప్పేసి విద్యార్థులు కొద్ది రోజుల నుంచి కూడా కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కమిటీ వేసి ప్రత్యేకంగా ప్రతి గురుకుల పాఠశాలల నుంచి సందర్శించి అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడ భోజన వసతులు ఎలా ఉన్నాయి, క్వాలిటీ భోజనం పెడుతున్నారా లేదా అని కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఈ రోజు తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో దారుణం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే ఆ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కూడా తీసుకెళ్లారు. మరికొందరిని అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చేర్పించారని చెప్పేసి హాస్టల్ సిబ్బంది కూడా తెలుపుతున్నారు. అటు విద్యార్థులను మాట్లాడించే ప్రయత్నం చేయగా విద్యార్థులు మాత్రం మాకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని చెప్పేసి విద్యార్థులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క రాత్రి అన్నం కూడా మంచిగా సరిగ్గా పెట్టలేదు, ఉడకని అన్నం కూడా పెట్టారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కూడా వారి సమస్యలు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. సాయిమాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ పిలుపు మేరకు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేశారు. సచివాలయంలో రేవంత్ సర్కారు ఏర్పాటు చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ తల్లినేనని కవిత స్పష్టం చేశారు. ఆనాడు ఉద్యమకారులంతా కలిసే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేశారని కవిత విమర్శించారు. ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లే తమ తల్లి అని కవిత తేల్చి చెప్పారు. తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్నటి పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలుగన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినామని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? వాళ్ళకు గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా? అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోళ్ళ పేరు తీయలేదు, మా వడ్రంగి ఆడబిడ్డల పేరు తీయలేదు. మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలి మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి, సామాన్య మహిళల్ని గౌరవించండి. ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ 100% సెక్రటేరియట్లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే. దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం. మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని మరొకసారి నినదిస్తూ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల జోలికి రాకండి, ఉద్యమకారులను అవమానించకండి. అవకాశం ఉంటే సాయం చేయండి తప్పితే అవమానిస్తే ఊరుకోం. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడలే. ఆ విషయం మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయనను చూసన్నా నేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తూ
జై తెలంగాణ. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ ఖండించారు. రేవంత్ రెడ్డి హామీలన్నీ పక్కన పెట్టి చరిత్ర నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో సాంస్కృతిక ఉద్యమం మరోసారి మొదలు కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి వందనం చేసిన తర్వాతనే ఉద్యమ కార్యక్రమాలు నిర్మించి ముందుకు తీసుకెళ్లి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మరి ఆచరణ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయనకు అత్యవసరంగా మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం, దాన్ని అర్జెంటుగా టీజీ అని మార్చిండు. అట్లనే కేవలం ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. తల్లి యొక్క చేతిలో బతుకమ్మ విగ్రహం, బతుకమ్మ ప్రతీక ఉంటే కూడా దాన్ని తీసివేసి కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేతి గుర్తు పెట్టుకొని ఆ రూపాన్నే మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క మరి మనోభావాలను, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసినట్టు విధంగా నిన్న బలవంతంగా ఎవరికి ఇష్టం లేకున్నా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూసినాము. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బాధపడుతున్నారు, మరి ఆత్మక్షోభ కూడా పడతా ఉన్నారు. తెలంగాణ వాదులందరూ కూడా దీన్ని యావత్తు తెలంగాణ ప్రపంచమే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్లలో జరిగినటువంటి వికాసాన్ని, కేసీఆర్కు సంబంధించినటువంటి గుర్తుల్ని ఇలా చెరిపేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే ఇలా బతుకమ్మను కూడా తీసేసి కవిత బతుకమ్మ ఎక్కడ కనబడితే అక్కడ మా కవితక్క కనబడుతుందని కవితక్క ఆనవాళ్ళు కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కవితక్కను గుర్తులు తీసేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయడం, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్టలు మానాలి. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు, చరిత్రలో లేవు. చరిత్రలో లేని రేవంత్ రెడ్డి ఇలా చరిత్ర నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణ తల్లి అనేటువంటిది 4 కోట్ల ప్రజల గుండెల్లో ముద్రించబడి ఉన్నది. ఓ రేవంత్ రెడ్డి, దీనికి సమాధానంగా ఇలా మేమందరం కూడా మళ్ళీ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇలా కవితక్క నాయకత్వంలో మొదలు కావాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్. పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి. ప్లేట్లు వేస్తే వారానికి చెప్తే ఏం మేడానికి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్. నీ సార్లు చెప్పిన మంచిగా చేపిస్తాం అని దాంట్లో 15 మెంబర్స్కి ఏమైంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మీరుపేటలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిన్నంతా చూస్తున్నాం మనం. తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని
సెక్రటరియట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం. ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ. ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి తను. ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాం. ఉద్యమకాలంలో 2007లో కేసీఆర్ గారు చాలామంది మేధావులను, కళాకారులను అందరినీ కూడా సంప్రదించి తెలంగాణకు మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి, తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం ఇది చేయాలి, మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అనిపిస్తుంది నాకు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు నిశాన చెరపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటొకటి చెరిపేస్తుందని తృప్తి పడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రతీకగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం, పూజించుకుంటాం. ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డల్ని చూసుకుంటాం. అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతిలోకి వెళ్ళి మాయం చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను. నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పర్వాన్ని చూస్తున్నాం. నిన్న మంత్రిగా, మంతని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు అన్నిట్లో విఫలమయ్యారని బీఆర్ఎస్ నేత పుట్టమధు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. సొంత కంపెనీలు ఉన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. 4 దశాబ్దాలుగా ఒక కుటుంబమే పాలిస్తున్న నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టును తీసుకురాలేదని, మంత్రిగా చిన్న కాళేశ్వరం దగ్గర తట్టడు మట్టి తీయలేదని విమర్శించారు. మంత్రులలో ఇసుక, పీడీఎస్ బియ్యం, ఎర్రమట్టి దోపిడిని అరికట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు పుట్టమధు. మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. వారు సొంతంగా 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేసుకున్నారు. వారి కుటుంబం మంథని నియోజకవర్గ శాసనసభ్యులుగా దాదాపు 40 సంవత్సరాల పైచిలుకుతో పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్ర ప్రజలనే చీకట్లో నెట్టివేసిన విషయాన్ని రాష్ట్రానికి కూడా తెలపాలని ఆయన వైఫల్యాలపైన ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మున్సిపాలిటీ అయింది కనుక ఉపాధి కోల్పోయినరు, వాళ్ళకు కూడా ఉపాధి చూపిస్తా అని చెప్పినారు. వీరికి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీలు మంత్రిలో ఒక 2, కాటారంలో ఒక 2 పెడతాడని అనుకున్నా, వాటిని పెట్టలేదు. చిన్న కాళేశ్వరం అయితే గొంతు జించుకొని మాట్లాడిండు. ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి తీయలేదు, 1 ఎకరం భూసేకరణ చేయలేదు, దానికి ఒక 100 రూపాయలు కేటాయించలేదు. ఎస్సీ లేని ప్రాజెక్టుగా, ఒక స్టాఫ్ లేని ప్రాజెక్టుగా అది ఇవాళ అక్కడ ఉన్నది. అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాజెక్టుకు ప్రతిపాదన ఇప్పటి వరకు కూడా చేయలేదు. పూర్తిగా విఫలమైపోయిండు. ఇవాళ సంవత్సర కాలం పాటు కీడు జరిగింది తప్ప మేలు జరగలేదు. మంత్రిలో ఇవాళ మాఫియా చెలరేగుతూ ఉన్నది. ఎర్రమట్టి, ఇసుక చెరువుల పూడిక తీతలలో మట్టి దోపిడీ, పీడిఎస్ బియ్యం దోపిడీ యథేచ్ఛగా లూటీ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పటి వరకు ఆపలేదు. మంత్రి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఒక బలహీన వర్గాల నుంచి, ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎదిగితే మా మీద అనేక కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలకు దూరం చేసి నోట్ల సంచులు పట్టుకొని వచ్చి గెలవడం తప్ప మీరు చేసిన కొత్తది ఒక్కటన్నా ఉంటే చూయించమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారని, 11,000 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. భవనాల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కాజిపేట కోచ్ను డివిజన్ చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
మాకేమో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. అక్కడనేమో ఆ కోచ్ ఫ్యాక్టరీతో పాటు మరి ఏపీలో అక్కడ సౌత్ సెంట్రల్ జిఎం గారితో ఆర్వీఎన్ఎల్తో మరి ఏపీకి అక్కడ కోస్టల్ కోచ్ అని మరి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ సుమారు 11,000 కోట్లు అక్కడ మంజూరు చేయడం జరిగింది. మాకు మాత్రం ఏం అందియకపోవడం చాలా బాధాకరం. కాబట్టి కేవలం మాకు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఆ ఏపీకేమో మరి అక్కడ 11,000 కోట్లతో పాటు అక్కడ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటుకు మరి భవనాలు కూడా నిర్మాణం చేయటం మరి మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఒక పెద్దన్న పాత్రగా పోషిస్తున్నటువంటి ఒక తండ్రి లాంటి కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ మరి మాకు ఇవ్వాలి, దానికి ప్రతిపాదన రావాలి, మరి దానికి నిధులు కేటాయించాలి. వచ్చినా కూడా ప్రతిపాదనలో ఎన్ని కోచ్లు సంవత్సరానికి వస్తున్నాయి, అక్కడ ఉద్యోగాలు ఏందనేది కూడా మాకు ప్రధానంగా ప్రకటన చేయాలి అని చెప్పి మరి నిన్న మా జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరిగింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వ్యాగన్ రిపేర్ సెంటర్ పరికరాల తయారీ అని కబుర్లు చెప్తుంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతాయని మండిపడ్డారు. పార్లమెంట్లో మోదీ అదానీ ఫోటోలు పెట్టుకుంటే ఊరుకుంటారు, తెలంగాణలో మాత్రం అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకోటి 3 పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప, వినయన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలను అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని సాధన కోసం ఎట్టి పరిస్థితుల్లో ముందుంటాం, ఎక్కడ కూడా ఆపేది లేదు. మాకు కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కదా, ఎక్కడ రాజీ పడదు. అక్కడ తెలంగాణలో జరుగుతుంది మాత్రం, నిన్న చేసింది మాత్రం అరెస్ట్ల పర్వం అయితే అన్యాయం తీవ్రమైనదిగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడనేమో మోడీ అదానీ గారి ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్లో పోయినా ఏముండదు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి అదానీ గారి ఫోటోలు పెట్టుకొని మాత్రం ప్రయత్నం చేస్తేనే అరెస్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ కోసం ఉన్న సంబంధం నిజం కాదా అనేది మాత్రం మీరు తెలుసు, మీడియా వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒకసారి కోరుతుంది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు తెలంగాణ ప్రజల అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అభిప్రాయపడింది. బతుకమ్మను తొలగించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఖమ్మం బైపాస్ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. రేవంత్ రెడ్డి సర్కారు చర్యలను ఎదుర్కొనేందుకు మన పోరాటానికైనా సిద్ధమంటున్న బీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ తల్లి రూపురేఖను మార్చి కొత్తగా ప్రతిష్ఠించిన విగ్రహం పట్ల తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి తల్లి క్షమించు అంటూ వేడుకున్నారు. ఎందుకంటే తెలంగాణ భావోద్వేగ ప్రతీకగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మనతో పాటు ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ఉన్నారు. మిగతా నాయకులంతా జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడదాం. నాగరాజు గారు, ఇవాళ ఈ తెలంగాణ తల్లి మార్పును ఎట్లా చూస్తున్నారు సార్? దీనికి మీ స్పందన ఏంటి, మీ పార్టీ స్పందన? కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారో ఆ విగ్రహంలో చూడగానే ఆ తెలంగాణ తల్లి విగ్రహం మనం కూడా చూస్తూ ఉన్నాం. ఒక రాజసం ఉట్టుపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం కూడా పేద రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా కనపడే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని ఉద్యమకారుల్ని అందరినీ మరి ఒక కాడికి చేర్చి ఆ రోజు రూపురేఖలు దిద్దినటువంటి ఈ విగ్రహం, మరి ఆ విగ్రహానికి ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో పెట్టినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఖచ్చితంగా అమ్మగారిని ఏదైతే సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆమె రూపంలో పెట్టినటువంటి విగ్రహంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గుర్తుంది, ఇది కాంగ్రెస్ తల్లి అంటుంది బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా హస్తం చూపెడతా ఉంది, కనపడుతూనే ఉంది. అంటే తెలంగాణ
ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో అమ్మలు ఎట్లా ఉంటారు అంటే మరి అమ్మలు అందరూ ఇంకో మాట కూడా అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, బహుజనులు అంటే బహుజనుల తల్లులందరూ కూడా అంటే ఏమీ లేకోకుండా, కిరీటాలు లేకోకుండా, నగలు లేకోకుండా ఉంటారనే కదా ఆయన ఆలోచన విధానం. ఇవాళ బహుజనులు కూడా కించపరిచే విధంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఆ తెలంగాణ తల్లి అనేది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం, అది ఏ ఒక్క ఇంట్లో సంబంధించినటువంటి విషయం కాదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు భారతదేశంలో. అట్లాంటిది ఇవాళ ఈ సంపన్నమైన రాష్ట్రాన్ని ఈరోజు ఒక భేద రాష్ట్రంగా చిత్రీకరించడం కోసం అస్తిత్వంలో వచ్చినటువంటి తెలంగాణను మళ్ళా అస్తిత్వాన్ని మళ్ళా దానికి ఇవాళ అలజడులు రేగటం కోసం మళ్ళీ ఉద్యమాలు చేయడం కోసం దారితీసే ప్రయత్నం తప్ప ఇది ఏమీ లేదు. ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ప్రసన్నం చేసుకోదలుచుకుంటే సోనియా గాంధీ గారిని మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి తప్ప ఇట్లాంటి ప్రజాభవన్లలో ప్రజలకు సంబంధించినటువంటి ఆఫీసులలో మాత్రం ఈ విగ్రహాలు పెట్టొద్దని చెప్పి మేమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. అడ్వకేట్ జేఏసీలో మీరు పెద్ద ఎత్తున పనిచేశారు, దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఇలా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ చూస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఒక మూమెంట్గా ఉన్నటువంటి తెలంగాణ తల్లిలో మార్పును ఎట్లా చూస్తారు? 4.5 కోట్ల ప్రజల యొక్క ప్రతిరూపమే ఈ తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు, విద్యార్థులు, యువకులు ఉద్యమం నుంచి ఉద్భవించిందే ఈ తెలంగాణ తల్లి. అంటే ఉద్యమంలో ఏమేం కోరుకున్నాం మనం? నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా అస్తిత్వం, అదేవిధంగా ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి అన్నిటికీ ప్రతిరూపం మన తెలంగాణ తల్లి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా కవి మన గోకెనపల్లి రావేళ్ల వెంకటరామారావు గారు చెప్పారు, తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలని చెప్పేసి. ఇది ప్రజల నుంచి వచ్చిన మూర్తి, తెలంగాణ మూర్తి. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు, తెలంగాణ యొక్క సంస్కృతి తెలియని వాళ్ళు, తెలంగాణ భాష తెలియని వాళ్ళు ఇలా ప్రభుత్వాన్ని వేలుతూ తెలంగాణ అంటే వ్యతిరేకించిన మంత్రివర్గంలో సగం మంది తెలంగాణ అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉన్న మంత్రివర్గంలో ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ కూడా తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ తెలంగాణ చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దోపిడీ గురి కాబడుతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆ విధంగా గురి కాబడుతుంది. ఏ భాష కోసం మనం గలబడ్డాం, ఏ సంస్కృతి కోసం మనం గలబడ్డాం, ఏ నీటి కోసం మనం గలబడ్డాం, ఏ యొక్క అవకాశ ఉద్యోగాల కోసం గలబడ్డామో అవన్నీ ఇవాళ ఆ భాషని పక్కన పెట్టడం కోసం, ఆ సంస్కృతిని పక్కన పెట్టడం కోసం, ఆ యొక్క ఆత్మ అభిమానాన్ని పక్కన పెట్టడం కోసం ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, ఎందుకంటే 4.5 కోట్ల మంది ప్రజలు నిర్ణయించుకున్న తెలంగాణ మూర్తి ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ వీధిలో కూడా సొంత డబ్బులు పెట్టి వాళ్ళ సందాలు వేసుకొని ఉద్యమ క్రమంలో ఈ తెలంగాణ తల్లిని నిర్మించుకున్నారు. ప్రభుత్వాలుగా నిర్మించుకుంది ప్రజలు నిర్మించుకున్నారు. ప్రజలు నిర్మించుకున్న విగ్రహాన్ని తీసేసే హక్కు ఈ రాజ్యాంగంలో ప్రభుత్వాలకు లేదు. పార్టీ నాయకులంతా మనందరం మరో ఉద్యమం, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడడం కోసం, తెలంగాణ భాషను కాపాడడం కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమ బాటలో మనందరం ముందుండాలని మీ ద్వారా కోరుతూ జై తెలంగాణ. ఈ తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడిగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి బీఆర్ఎస్ పార్టీ తప్పబడుతుంది. మరో ఉద్యమాన్ని కూడా సిద్ధమని ప్రకటించింది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, సాంశీరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి. చెన్నై బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడ్తో వేగంగా వస్తున్న లారీ ఓ ప్రైవేటు కంపెనీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న పాదచారి తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.